డైలీ టేస్ట్ ది డైలీ. ఎక్కువ మాట్లాడితే నీ పదవి ఊడుతుందని ఒకరు, నువ్వు అంటే ఊడిపోవడానికి అదేమి నీ మనుషులు తయారు చేసిన కుర్చీ కాదు, ప్రజలిచ్చిన పోస్ట్ అని మరొకరు సవాళ్లతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వస్తా, నీ సంగతేంటో చూస్తా అని ఒకరు, రాజొద్దాం ఐఎమ్ వెయిటింగ్ అంటూ ఇంకొకరు సినిమా డైలాగ్స్తో ఎవ్వరని యమ రక్తి కట్టిస్తున్నారు. ఆచరణ సాధ్యం కాన సవాళ్లు విసురుకుంటున్న ఇద్దరు ఎవరు? వాతావరణం ఎందుకంత వేడెక్కింది? అనంతపురం అర్బన్ నియోజకవర్గ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేనంతగా కుతకుత ఉడికిపోతున్నాయి. గడిచిన 3 దశాబ్దాలుగా ఇక్కడి పాలిటిక్స్ ని పరిశీలిస్తే ఎన్నికల సమయంలో తప్ప మిగతా టైంలో ఎవరి పని వాళ్లదే. గెలుపోటములతో సంబంధం లేకుండా అనంత నేతలు కాస్త సంయమనం పాటిస్తూ ఉంటారు. కానీ 2024 ఎన్నికలకు ముందు నుంచి ఇక్కడి రాజకీయ వాతావరణం పూర్తి స్థాయిలో మారిపోయింది. అనూహ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి చెందిన దగ్గుపాటి ప్రసాద్ టీడీపీ తరపున అర్బన్ టికెట్ సాధించారు. జిల్లా వైసీపీలో అందరికంటే సీనియర్ అయిన అనంత వెంకటరామిరెడ్డి మీద పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక అప్పటి నుంచి టీడీపీలో అంతర్గత కలహాలు ఒకవైపు, టీడీపీ వర్సెస్ వైసీపీగా సాగుతున్న పోరు మరోవైపు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెంచేశాయి. ప్రత్యేకించి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మేయర్ వసీం మధ్య గత కొన్ని రోజులుగా నడుస్తున్న మాటల యుద్ధం ఉద్రిక్తతలు పెంచుతుంది. వీరిద్దరి మధ్య గొడవలకు ప్రధానమైన కారణం అనంతపురం నగరపాలక సంస్థలో వైసీపీ పాలకవర్గం ఉండటమే. ఓవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఇంకోవైపు వైసీపీ మేయర్ ఉండటంతో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రతిసారి పేచీ వస్తుంది. ఏ పని చేయాలన్నా ఒకరు అవునంటే ఇంకొకరు కాదంటూ మోకాళ్ళొడ్డుతున్నారు. అలా ప్రతి సందర్భంలోనూ నాయకుల మధ్య మాట పెరుగుతుంది. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నా అక్కడ వైసీపీని కౌంటర్ చేస్తూ ఉంటారు. అదే ఊపులో కొన్ని సందర్భాల్లో మేయర్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం వివాదానికి కారణమవుతుంది. గత 5 ఏళ్లలో ఒక చిన్న డ్రైనేజ్ కట్టలేదు, ఒక రోడ్డు కూడా వేయలేదంటూ ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నగరపాలక సంస్థలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కూడా ఆరోపిస్తున్నారు దగ్గుబాటి. మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేసే పనిముట్ల నుంచి కుక్కలు పట్టుకునే వరకు ప్రతి అంశంలోనూ అవినీతి జరిగిందన్నది ఎమ్మెల్యే మాట. మేయర్ మొత్తం నగరాన్నే కాకుండా చివరికి తన సొంత డివిజన్ని కూడా నిర్లక్ష్యం చేశారని, ఇక అభివృద్ధి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు శాసనసభ్యుడు దగ్గుబాటి. అయితే దీనికి కౌంటర్గా తాను తన డివిజన్లోనే 2,40,00,000 రూపాయలు పనులు చేపట్టానని, కానీ రాష్ట్రంలో అధికారం మారి కూటమి ప్రభుత్వం వచ్చాక వాటిలో కొన్ని పనుల్ని ఆపేశారని చెబుతున్నారు మేయర్. అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మర్యాదగా ఉండదని, తాననుకుంటే పదవి ఊడిపోతుందంటూ మేయర్కు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. ఆ తర్వాత దీనికి మేయర్ వసీం కూడా చాలా గట్టిగా సమాధానమిచ్చారు. మేయర్ పదవంటే ఎమ్మెల్యే నియమించింది కాదని, ఆయన ఊడగొడతారంటే ఊడిపోవడానికి కేవలం కుర్చీ కాదని, 48 మంది కార్పొరేటర్ల మద్దతుతో వచ్చిన స్థానమని సీరియస్ అయ్యారు. ఇలా క్రమంగా ఎమ్మెల్యే మేయర్ మధ్య మాట పెరిగిపోతూ చలికాలంలో కూడా సెగలు పుడుతున్నాయి. ఈ సెగలు ఇప్పట్లో చల్లారేలా కూడా కనిపించడం లేదన్నది స్థానికంగా ఈ వ్యవహారాలను పరిశీలిస్తున్న వాళ్ళ మాట. 2 పార్టీలకు చెందిన 2 ప్రజాప్రతినిధులు నో కాంప్రమైజ్ అంటూ ఉండటంతో ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళ్తాయోనన్న ఉత్కంఠ పెరుగుతోంది.